హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నా యొక్క ప్రతి సబ్స్క్రైబర్స్ కి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం అని చెప్పి ఈ చిన్న వీడియో చేస్తున్నానండి. ఆ అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఈ ఉగాది ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆ మీరందరూ బాగుండాలి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ధనధాన్యాలతో దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి ఆ దుర్గమ్మని కోరుకుంటున్నాను. సంవత్సరం కంటే ఇంకా ఈ సంవత్సరం ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా 5 to 6 months అవుతుంది ఫ్రెండ్స్. ఈ 5 to 6 months లో మీరు చూపించిన ఆదరాభిమానాలు చాలా కృతజ్ఞతలు అని చెప్పి ఇంకొక ప్రయత్నంలో ఇంకా కొంచెం మంచి వీడియోలు చేద్దాము, ఇంకా కొంచెం ఫన్నీ వీడియోలు చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కాకపోతే మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అందరూ చాలా మంది అడుగుతున్నారు, ఎప్పుడు మీ భార్యతో దెబ్బలు తింటారా, ఎప్పుడు మీరు ఇలా సరదాగా ఉంటారా అని చెప్పి అడుగుతున్నారు ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, ఇప్పుడు మా మ్యారేజ్ అయ్యి 20 years అయింది. ఇప్పటికి 20 years రన్నింగ్. ఎప్పుడైనా సరే మనము మొగుడు పెళ్ళాలని కాకుండా ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటే ఆ జీవితం చాలా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పాలంటే ముందుగా మన తల్లిదండ్రులు మనల్ని కని పెంచి కంటికి రెప్పలాగా 25 సంవత్సరాలు చూసుకుంటారు ఫ్రెండ్స్. దాని తర్వాత మిగతా బాధ్యత భార్య తీసుకుంటుంది ఫ్రెండ్స్. భార్యకి ఏదైనా ఆపద వచ్చిందంటే ఎంత బలహీనుడైనా సరే భర్త రొమ్మిడ్చి ముందు నిలబడతారు ఫ్రెండ్స్. అలాగే భర్తకి ఏ అనారోగ్యం వచ్చినా ఏదొచ్చినా తల్లిలాగా నిలబడి తనకు ధైర్యం చెప్పి తన భర్తే తనకు సర్వస్వం అని చెప్పే భార్యలు ఉన్నారు ఫ్రెండ్స్. అందుకే ఎప్పుడైనా సరే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని హ్యాపీగా ఉండి ముందుకు సాగాలని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటాను ఫ్రెండ్స్. బ్రతికిన ఈ కొన్ని రోజులు భగవంతుడు మనకి ఇచ్చిన ఈ వరాన్ని మనం వేస్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళు ఎదిగిపోతున్నారు, వాళ్ళు ఎదిగిపోతున్నారు, మనకి ఎందుకు ఫ్రెండ్స్ ఇవన్నీ. నేనైతే ఇవన్నీ పట్టించుకోను. ఈ పనికి మన చెత్త నేను అసలు లోపల కూడా పంపించుకోదలుచుకోను. నేను వేసుకొని కూడా ఎవరు ఎలాగపోయినా నాకు సంబంధం. నా ఇంట్లోకి ఏమనుకున్నా కానీ నేను పట్టించుకోలేదు కదా. నేను, నా భార్య, నా పిల్లలు, మా మన చుట్టుపక్కల అందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటాను ఫస్ట్. దానివల్ల మేము ఎటువంటి మా ఫ్యామిలీ కానీ, మా పిల్లలు కానీ, మా భార్య కానీ, మేము మా దాంట్లో మాకున్న దాంట్లో మాకు అయితే కొంచెం సాయం చేస్తాం, లేదంటే మా మా పని ఏదో మేము చూసుకుంటాం తప్ప మేము హ్యాపీగా ఉండాలనే ప్రతిరోజు ప్రతి నిమిషం హ్యాపీగా ఉండాలనే నేను ప్రయత్నిస్తాను. హ్యాపీనెస్ లోనే నేను చేసుకుంటాను. నా ఇంకా ఎంతమంది అనుకున్నా నేను పెద్ద పట్టించుకోవడం నాకు అవసరం లేదు. వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు ఎప్పుడు వెనకకే ఉంటారు, ఎప్పుడు నేను ముందరే ఉంటారు. మీ ప్రేమ ఆదరాభిమానాలు ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు సరే సుఖంగానే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరంలో ఉగాది సందర్భంగా మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది సంవత్సరంలో ఇంకా మంచి మంచి ఫన్నీ వీడియోస్ చేసి మా సొంత వీడియోలు కూడా చేద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కాకుండా ప్రతి రెగ్యులర్ 2 days 3 days ఒక లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అదే మిమ్మల్ని నవ్వించే ఒక చిన్న ప్రయత్నం మాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా మీ సజెషన్, మీ వాల్యుబుల్ సజెషన్ ఉంటే మాకు సజెషన్ చేయండి ఫ్రెండ్స్. కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ సజెషన్ ప్రకారం ఏదైనా మా ఫన్నీ వీడియోస్ కావాలన్నా కానీ, ఏదైనా కావాలన్నా కానీ మేము తప్పకుండా చేస్తాం ఫ్రెండ్స్. మీరందరూ మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నేను మీ మహేష్. థ్యాంక్ యూ.